హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ఓ. ఈరోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్స్ హైపైడ్ న్యూమరాలజిస్ట్, ఎక్సలెంట్ లైఫ్ కోచ్ అండ్ యోగా గురు సార్ తన ఒక కొత్త టాపిక్ గురించి మాట్లాడతాము. నమస్తే బాబా. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి. మీరు యూనివర్స్ ఖచ్చితంగా లైక్ అయిపోతారు. నేను లైక్ చేశాను కాబట్టి, ఎందుకంటే ఎన్నో రకాలుగా లైక్ చేశాను కదా. సో అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. బాగా నచ్చితే అందరికి ఫార్వర్డ్ చేయండి. తప్పకుండా ఇది మీకు నచ్చుతుంది, ఎందుకంటే నేను అన్ని కూడా మంచి మంచి ఆనందం అని చెప్తున్నామో ఆ వీడియోస్ ఎక్కువ చూడరు. ఏదైనా డేంజర్ నంబరు, ఏదో విషాదము, ఏదైనా ప్రమాదం ఉందంటే అది లక్షల్లోకి వెళ్ళిపోతుంది. ఇది మరి అంటే మంచికి ఇక్కడ ప్లేస్ లేదనమాట. సో ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాము ఒక కొత్త నంబర్ గురించి. కొత్త నంబరా, అది డేంజరస్ నంబర్ అంటారా, మరి మంచి నంబర్ అంటారా, ఏం ఆడతారో 48 నంబర్ గురించి తెలుసుకోబోతున్నాం. దాని గురించి కొంచెం డీటెయిల్ గా సో మళ్ళీ ఈ నెల కూడా వేదిక్ అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాస్ డైరెక్ట్ గా 23వ తారీఖు ఉంది. తర్వాత చాలా మంది 400 స్టూడెంట్స్ ఆల్రెడీ నా దగ్గర కంప్యూటర్ ప్రొఫెషన్ న్యూమరాలజీ కోర్సు నేర్చుకున్నారు కదా. దాంట్లో నుంచి చాలా మంది దాదాపుగా కొత్త వాళ్ళు మరియు పాత వాళ్ళు దాదాపుగా 30 మంది అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ క్లాస్ లో జాయిన్ అయినారు. అది దాదాపుగా వాళ్ళు 1,59,999 కట్టిన వాళ్ళకే, వేరే వాళ్ళకి. ఎందుకంటే 1,11,000 కట్టిన వాళ్ళు ఉన్నారు, 69,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. చాలా రకాలుగా ఫీజులు ఉన్నాయి. 46,000 ఉంది, ఫస్ట్ లో 33,000 ఉంది. అలా రకరకాలుగా కట్టారు. 4 సంవత్సరాల నుంచి, 2020 నుంచి కదా. సో అట్లా 2014 అయితే 5,000 న్యూమరాలజీ కంప్లీట్ ప్రొఫెషన్ న్యూమరాలజీ. సో ఇప్పుడు మారిపోయింది కాబట్టి అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ ప్రకారం మన క్లాసులు జరుగుతున్నాయి కాబట్టి ఇప్పుడు సో మీరు ఎవరైతే చేరాలనుకున్నారో ఫాస్ట్ గా చేయండి. ఈ నెల 23వ తారీఖు డైరెక్ట్ క్లాస్ ఉంది. సో ఒకటి మాత్రం మీకు చెప్పగలుగుతాను, 1,99,999. ఫారెన్ వాళ్ళకి 1,99,999. దీంట్లో గ్యారంటీలు, వారంటీలు, రిటర్న్ బ్యాక్లు కూడా ఉండవు. కానీ ఒక్కటి మాత్రం మీకు గ్యారంటీ ఏంటంటే, నేను ఈ న్యూమరాలజీ ఫీల్డ్ ని నమ్ముకొని చక్కగా దాన్ని అవగాహన చేసుకొని ఈరోజు అమ్ముకుంటున్నా, సేల్స్ చేస్తున్నా. ఈరోజు 2024 కానీ 25 కానీ ప్రపంచవ్యాప్తంగా ఈజియెస్ట్ బిజినెస్, ఫాస్టెస్ట్ బిజినెస్ ఏదైనా ఉందంటే న్యూమరాలజీ. స్మార్ట్ బిజినెస్, లక్షల కోట్లు సంపాదించే ఒక ఆపర్చునిటీ ఉంది. ఒకవేళ మీరు కోటీశ్వరులు కావాలి అని అనుకోవాలనుకుంటే ఈ కోర్సులో చేయండి. వద్దు మేము లక్షాధికారిని, వేలాధికారిని అంటే అవసరం లేదు, అక్కడే ఉండండి. ఓకేనా? లేదు ఈ నాలెడ్జ్ తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చేయండి. ఓకేనా? ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది. టాపిక్ లోకి వెళ్దాము. 48 అంటే 4, 8 మీకు చూస్తుంటే మీకు అర్థమైతుంది కదా. ఇక్కడ ఈ 2 చూడండి. ఈ 2 నుంచి ఇక్కడ నుంచి మీకు వెళ్ళడానికి వీలుంది, ఇక్కడ నుంచి వెళ్ళడానికి వీలుంది. ఇక్కడ నుంచి ఏమైనా వెళ్తుందా బయటకి? ఇది కూడా అంటే కొందరు ఇట్లా రాస్తారు అనుకో, కానీ వాస్తవం ఇదే. దీంట్లో ఏంటంటే ఇంకా అంటే బయటకు వచ్చే అవకాశాలే లేవు. సో కానీ కొన్ని విషయాల్లో అవి మంచి, కొన్ని విషయాల్లో చెడ్డది. అంటే ప్రతిదానికి పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. కానీ దీని విషయంలో అయితే మాత్రం 99.99% నెగిటివ్లే ఉన్నాయి. ఒకసారి మన ఇంగ్లీష్ లో తెలుసుకున్నాం. ఇది దిస్ నంబర్ కెనాట్ ఇంప్రూవ్ దేర్ లైఫ్. అంటే ఈ నంబర్ వల్ల లైఫ్ అసలు ఇంప్రూవ్మెంట్ ఉండదు. ఈ నంబరు ఎక్కడెక్కడ ఉండొచ్చు అంటే మొబైల్ నంబర్ లో ఉన్నా అంటే ఎండింగ్ లో మొబైల్ నంబర్ ఇప్పుడు 10 అంకెలు ఉంటాయి కదా. ఇట్లా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 10 ఉన్నాయి కదా. ఇక్కడ ఈ ఎండింగ్ లో ఈ 9వ స్థానంలో ఇంకో 10వ స్థానం ఇట్లా అనుకోండి. వెరీ డేంజర్, ఇది వెరీ డేంజర్. ఎండింగ్ లో ఇలా ఉన్నా వెరీ డేంజరే. తర్వాత మళ్ళీ టోటల్ నంబర్ క్యాలిక్యులేట్ చేసినా టోటల్ నంబర్ 48 ఆల్సో ఇట్ వెరీ డేంజర్. ఇది డేంజర్. మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నంబర్ ఉంటది కదా, ఇది మొబైల్ నంబర్. బ్యాంక్ అకౌంట్ నంబర్ కూడా 48 ఉన్నది అనుకో, ఏమవుతుంది అంటే ఆగం అయిపోతుంది. మొన్న తెలంగాణ ఎలక్షన్ అప్పుడు నేను 5 లక్షల రూపాయలు బ్యాంక్ లో వేసాను. దేనికోసము? నామినేషన్ చేసే ముందు 48 గంటల ముందు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి. 48 గంటల ముందు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే 9వ తారీఖు నేను చేశాను. ఇక్కడ కామారెడ్డిలో కెనరా బ్యాంక్ లో. మీరు వెళ్ళి అక్కడ అడిగితే కూడా తెలిసి చెప్తారు. అవును, కరెక్టే అని. తుడుగు పాండకం ఉంటుంది. సో ఆ 5 లక్షలు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయగానే
మార్నింగ్ చేయగానే ఈవినింగ్ వరకు నంబర్ వచ్చింది. నేను అనుకున్నాను టోటల్ అసలు నాకు ఒక గంటలోనే వచ్చింది అనుకోండి. టోటల్ కూడా వాడికి 48 వచ్చింది. నాకు అప్పటికే చల్లని జింపులు వచ్చేసింది. ఎందుకంటే అనుకున్నదొకటి అయినాదొకటి బోల్తా పడిందిలే బుల్ పిట్ట. నాకు ఇది తెలిసిపోయింది కదా నంబర్ రాగానే. అమ్మో రేపు సూపర్ కోడ్ 191 అవుతా అంటే నవంబర్ 10వ తారీఖు నామినేషన్, ఇదేమో 48 నెంబర్ వచ్చింది. నేను అసలు ముందుకు వెళ్ళినా అప్పుడే సందిగ్ధం అయిపోయింది. 1 డే ముందే నాకు తెలిసిపోయింది. లాస్ట్ తీరా నేను 10వ తారీఖు నామినేషన్ చేసిన తర్వాత ఏమైంది 13వ తారీఖు, మళ్ళీ 13వ తారీఖు చూడండి, మళ్ళీ అది 494 నా ఫామ్ రిజెక్ట్ అయింది. చూడండి విషయం తెలుసుకోండి, నా దగ్గర లక్షల కోట్ల రూపాయలు లేనప్పుడేమో నామినేషన్ 10,000 రూపాయలు శ్రీమతి పద్మావతి మేడం మా చెల్లెలు ఇస్తే నేను నామినేషన్ చేశా. 15,000 ఇచ్చారు వాళ్ళు, 10,000 నామినేషన్ చేశా. మరి అప్పుడు డబ్బులు లేనప్పుడేమో, ఇంత నాలెడ్జ్ లేనప్పుడేమో మనం నామినేషన్ చేస్తే సెలెక్ట్ అయింది. 567 ఓట్లు వచ్చినాయి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. మరి ఇప్పుడు బీసీవై పార్టీ నుంచి బోడే రామచంద్ర యాదవ్ గారు టికెట్ ఇస్తే నేను అక్కడ కామారెడ్డిలో కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి గారు, నేను మంచిగా పోటీ చేస్తే వాళ్ళేమో రిజెక్ట్ కాలేవు. వాళ్ళేమో ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అయినా ఒక ముఖ్యమంత్రి అయ్యారు. నేను మాత్రం రిజెక్ట్ అయ్యి ఉన్నా. ఇట్లా మళ్ళీ నంబర్లు చెప్పుకుంటా. కారణం ఏంటి? ఈ నంబర్ వల్ల 48 వెరీ వెరీ డేంజర్ నంబర్. నా దగ్గరకు వస్తున్నారు కదా క్లయింట్స్, అమ్మో ఇదేంటి, దీన్ని తెలుగులో ఏమంటారంటే ఆత్మహత్య నంబర్ అంటారు, ఇంగ్లీష్ లో సూసైడ్ నంబర్ అంటారు. దీన్ని చాలా ప్రమాదం ఇది. దిస్ నంబర్ కెనాట్ ఇంప్రూవ్ దర్ లైఫ్. నీ జీవితంలో ఈ నంబర్ ఉంటే మిమ్మల్ని ఎప్పుడు అభివృద్ధి పరచలేదు అంతే. ఇక నెక్స్ట్ ఏమంటున్నారు, వాళ్ళు ఎక్కడ పోయినా అంటారు చూడు, ఇది వస్తుందేనో శనవసరముడు ఈడ వస్తే ఎప్పుడు అన్ని బాధలే అంటారు చూడండి. లెగ్గు 5 లెగ్గు ఇట్లా కదా. వీళ్ళు ఎక్కడ పోయినా కానీ, ఏ చోటుకు పోయినా కానీ, ఎడారిలో పోయినా ఎక్కడ పోయినా కానీ ఫెయిల్యూరే. ఇంకా ఎడారి పోయినా ఫెయిల్యూరే, ఇంకా ఎక్కడ పోయినా ఫెయిల్యూరే. అంటే వీళ్ళు పోతేనే ఈ నంబర్ పట్టుకొని పోతేనే కథం. ఇక ఆ మొబైల్ తో మాట్లాడితే, ఆ వెహికల్ నెంబర్ తో మాట్లాడితే, ఆ వెహికల్ నెంబర్ మీద పోతుంటే, ఆ అకౌంట్ నెంబర్ ఉంటే ఫెయిల్యూరే. ఫెయిల్యూర్ అయింది కదా నాకు. అసలు ఓట్లు వచ్చే తర్వాత నామినేషన్ ఫస్ట్ అయిపోయిందా లేదా, మనకి నాలెడ్జ్ లేదా, మరి లాయర్ గారికి అందరికన్నా ఇంకెక్కువ ఫీజు ఇస్తాం, 10,000 ఇచ్చిన ఆయన, అందరు 5,000 ఇస్తే మరి ఏమైంది పరిస్థితి, అంతే దమాల్. సో తర్వాత అల్టిమేట్లీ దే విల్ సఫర్ డ్యూ టు లాక్ ఆఫ్ మనీ అండ్ ఫేమ్. సో పేరు ప్రఖ్యాతులు రావు, డబ్బులు ఉండవు. ఇది ఇంత డేంజర్ నంబర్. మరి ఈ డేంజర్ నంబర్ ఉందా లేదా చూసుకోవాలంటే మీ 10 సంఖ్యల ఆ యొక్క నంబర్ని ఒక్కసారి చెక్ చేసుకో మిత్రమా, మిఠాయి పొట్లమా, మిత్రులారా, సిస్టర్స్ అండ్ బ్రదర్స్, సోదరులారా, చెక్ చేసుకో. చెక్ చేసుకున్న తర్వాత 48 వచ్చిందంటే వెంటనే ఆ మొబైల్ నంబర్ ఇరిసేసి, ఏది మొబైల్ సిమ్ ఉంది ఇరిసేసి డస్ట్బిన్ లో వాడే. దాంతో వచ్చేది ఏమీ లేదు. ఒకవేళ లేదు, నేను 20,000 మందికి కాంటాక్ట్, 20 లక్షల మందికి కాంటాక్ట్. ఇప్పుడు నా వీడియో చూస్తున్నారు కదా, కోట్ల మంది చూస్తారు. ప్రతి నెల కనీసం ఒక 50 లక్షల మంది అని చూస్తారు నా వీడియో. మరి వాళ్ళందరికీ నేను మంచి నెంబర్ ఇచ్చినా కదా, డిస్ప్లే జరుగుతుంది కదా, ఇప్పుడు ఈ వీడియో మీద పైన కూడా ఉంటుంది కదా. అట్లా మొత్తం నాది కూడా 46 నెంబర్ వస్తుంది. చరిత్ర సృష్టించేది జస్ట్ 2 పోయింది ఇదంతా. అందుకోసమే ఆలోచించండి. ఇక ఇప్పటిదాకా మీరు గాడి కష్టం చేసినా, ఎంత పూజలు పునస్కారాలు, యజ్ఞ యాగాదులు, మసీదులు, మందిరాలు, చర్చిలు అన్ని తిరిగొచ్చినా ఇంకా నువ్వు డెవలప్ కాలేవంటే నువ్వు దరిద్రమైన అష్టదరిద్రమైన నంబర్ పట్టుకొని పోతున్నావు. కాబట్టి ఆ నంబర్ నీకు సాత్ జరగట్లేదు. సరే సాత్ నీతో ఉంది. ఇంకా చూడండి, ఇక్కడ 4 అంటే రాహు, 8 అంటే ఏంటిది, ఇక్కడ శని మహారాజు. ఈ 2 కలిసినాయి అనుకో, మొత్తం కూడితే మళ్ళీ 12 వస్తుంది. అంటే 3 మంచిదే, 3 మంచిదే. కానీ ఈ కాంబినేషన్ మంచిది. ఎందుకంటే ఇప్పుడు ఏదో ఉట్టిగా నేను చెప్తే మీరు ఇలా అయిపోయినా వదిలేదు. కానీ ప్రాక్టికల్ గా నాకు జరిగింది కదా, 48 నెంబర్ గురించి నాకు జరిగింది కదా. నా ఫామ్ రిజెక్ట్ అయింది కదా ఎలక్షన్ లో 2023లో రిజెక్ట్ అయింది నా ఫామ్. బ్యాంక్ అకౌంట్ నంబర్ 48. అంటే బ్యాంక్ అకౌంట్ నంబర్ గవర్నమెంట్ బ్యాంకులలో తీసుకున్నప్పుడు మనం క్యాలిక్యులేషన్ చేసుకోవడానికి వీల్లేదు. అంటే మనం ఇస్తున్న నంబర్ వేరే హెచ్డిఎఫ్సిలో వేరే దాంట్లో ఓపెన్ చేస్తే మంచిగా ఉంటుంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ బ్యాంకులను ఓపెన్ చేయమని. ఇది పరిస్థితి.
లేదంటే మనకు నాలెడ్జ్ ఎక్కువ కదా, అక్కడ ఏదో మరి ఐసిఐసి బ్యాంకు యాక్సిస్ బ్యాంకు వాళ్ళు ఓపెన్ చేస్తుంటాం. ఓకేనా, నెక్స్ట్ టైం చూద్దాం మళ్ళీ ఆప్షన్ ఉందా లేదా, అవన్నీ చేసి పెట్టుకోవాలి. ఓకే ఓకే రైట్. మొత్తం మీద అయితే 48 నంబరు మీ పేర్లో ఉన్న నేమ్ లో ఉన్న నేమ్ అంటే మీకు క్యాలిక్యులేషన్ చేసుకోవడం కుదరదు, ఎందుకంటే న్యూమరాలజీ దగ్గరికి వస్తేనే మీకు తెలుస్తుంది. అయితే మీకు కష్టాలు నష్టాలు ఆత్మహత్య చేసుకోవాలి ఏంటి నీ జీవితం అని ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయా, ఖచ్చితంగా నీ పేరులో 48 నంబర్ ఉంటుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా కత్తి మహేష్ అనే పేరు మీరు వినే ఉంటారు. ఆయన రోడ్డు యాక్సిడెంట్ లో చనిపోయాడు, ఆయన పేరులో 48 నంబర్ ఉంది. మీకు మొన్న తెలంగాణ ఎలక్షన్ లో మొన్న మళ్ళా విజయం సాధించారు కదా మన హైదరాబాద్ నుంచి ఎంపీగా అసదుద్దీన్ ఓవైసీ, ఆయన పేర్లో కూడా 48. మొన్న చేశాను కదా వీడియో, చూడండి. మరి ఇవన్నీ ప్రమాదకరంగా ఆయన మంచిగా ఉన్నాడు కానీ చూడండి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది మనకేం తెలుస్తుంది, మనకేం తెలుస్తుంది అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు చూడండి, నేమ్ లో 48 నెంబర్ ఉన్నా, మొబైల్లో 48 నెంబర్ ఉన్నా, మొబైల్ టోటల్ మొబైల్లో 48 నెంబర్ ఉన్నా, వెహికల్ నంబర్ అంటే వెహికల్ నంబర్ లో 48 నెంబర్ ఉన్నా, తర్వాత నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ నెంబర్ 48 నెంబర్ ఉన్నా, ఇవన్నీ ప్రమాదకరం. అయితే మీరు నమ్ముతారో నమ్మరో కానీ చూడండి, మొన్న ఈ 4, 8 కాంబినేషన్ వస్తే ఏం జరుగుతుందో మీకు మళ్ళీ చెప్తాను చూడండి, మీరు నమ్మలేరు. 13వ తారీఖు 5వ నెల 2024 ఇది మన తెలంగాణలో పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి. ఆంధ్రప్రదేశ్ లో అయితే మనకు అక్కడ అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ జరిగినాయి కదా. ఇది మొత్తం చూడండి, ఇది 4, ఇది 5, ఇది 9, ఇది 8, ఇది కూడా 11, ఇది 8, ఇది చూడండి 4, 8 వచ్చినా రాలేదు. చూడండి, గెలిచేవారు ఓడిపోతారు, ఓడిపోయేవారు గెలుస్తారు అని ముందే చెప్పాను, నమ్మలేరు. మీరు జగన్మోహన్ రెడ్డి గెలుస్తా అన్నారు కదా, అంటే నా తాత సొమ్మ, నేనేమో దేవున్నా, నేను ఆల్రెడీ చెప్పిన ఇది విచిత్రమైన కాంబినేషన్ వస్తుంది, గెలిచేవారు ఓడిపోతారు, ఓడిపోయేవారు గెలుస్తారు అని. చూడండి వీడియోలల్లా, నేను 4 వీడియోలు చేస్తే 3 వీడియోలలో చంద్రబాబు నాయుడు గెలుస్తాడని చెప్పినా. నేను ఒక్క వీడియోలో 1% వరకు జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది అని చెప్పా. అర్థం చేసుకోలేరు మీరు. చూసారా నంబర్ ఏం చేసింది, లాస్ట్ కు 151 సీట్లు గెలిచిన 2019 గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైనాట్ 175 అన్న వ్యక్తి ఈరోజు 11 కాడికే మిగిలిపోయిందంటే ఎంత పవర్ఫుల్ నంబర్ తెలుసా మీకు? ఇది ఎంత పవర్ఫుల్ నంబర్ అర్థమైందా మీకు? సో ఇట్లా చాలా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు నాకు శత్రువులు కాదు, చంద్రబాబు నాయుడు వాళ్ళు నాకేం మిత్రులు కాదు. నేను ఆ పార్టీలో 6 నెలలు ఉండొచ్చు కానీ నేను ఆ పార్టీ నుంచి మళ్ళీ వెళ్ళొచ్చిన కదా. సో అందుకోసం నాకు ఇక్కడ పొలిటికల్ గా నేను ఉన్నా, నేను ఏ పొలిటికల్ పార్టీ ఇప్పుడు లేకున్నా, నా ప్రొఫెషన్ న్యూమరాలజీ. చూడండి, ఇప్పుడు ఆల్రెడీ మీకు ఇంకో విషయం కూడా చెప్తాను చూడండి, చాలా చాలా అద్భుతమైన విషయం చెప్తాను చూడండి. మామూలు విషయం కాదు, ఇప్పుడు మామూలు ఉండదు. నంబర్స్ ఎట్లా ఉంటాయంటే రిపీట్ అవుతుంటాయి లైఫ్ లో. నంబర్స్ ఎట్లా రిపీట్ అవుతాయంటే ఇదిగోండి, 8వ తారీఖు 6/2014 చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత 2014లో ఓడిపోయాడు కదా. సో ఇప్పుడు చూడండి, ఇది 14, ఇది ఎంత వస్తుంది మీకు? 7 వస్తుంది. ఓకే, చూసారా, ఇది 14, 7 వచ్చేసింది కదా. ఇది మొత్తం కొడితే 21 వస్తుంది. 21 వస్తుంది. ఈ 8/3 కదా, 8/3 వచ్చింది. అద్భుతం కదా, మామూలు అద్భుతం కదా. శని 3 వచ్చింది కదా. ఇప్పుడు చూడండి, ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు కదా 12వ తారీఖు. ఇదిగో 12వ తారీఖు 6వ నెల 2024. మామూలు ఉన్నాయి నంబర్లు, ఒకరి నంబర్లు చూసుకుంటాయి. ఇక చూడండి 3, 6, 8. చూడండి ఇక్కడ ఇదేంటి 14 అంతేగా, 14 +3 ఇది కోడ్ 17. చూడండి 3, 8. చూసారా ఎలా ఉన్నాయి మ్యాజిక్ ఫిగర్లు? 8 తప్పలేదు, 8 తప్పలేదు. చూడండి, ఇదేమో 8 and 3 వచ్చింది, ఇది 3 and 8 వచ్చింది. అన్ని బాగున్నా అల్లు నోట్లు శని అంటారు చూడు. ఇది రిపీట్ అయిందా లేదా? 10 సంవత్సరాల మళ్ళా కోడ్ రిపీట్ అయిందా లేదా? మరి చూసారా, అందుకోసమే పవర్ఫుల్ గా ఉంటాయి నంబర్లు. ఇక్కడ ఈ కోడ్ వచ్చినప్పుడు మీకు ఏం జరిగిందో మీకు తెలుసు ఆల్రెడీ, మీ అందరికి తెలుసు.
ఇక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందో మీకు తెలవాల్సింది ఉంది. ఇక మీకు వెయిట్ అండ్ సీ. తినేటప్పుడు టేస్ట్ తినే ముందు ఇక టేస్ట్ ఎలా ఉంది ఆగకు తినేసి. సో అందుకోసం నేను చెప్తున్నా 10 సంవత్సరాల మళ్ళీ రిపీట్ అయింది. సో 8 ఎక్కడైనా వచ్చినా సరే ట్రబుల్ 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 ట్రబుల్. ఓకేనా? సో అందుకోసమే చెప్పాము, మనం ముందే చెప్పాము. ముందు చెప్పినప్పుడు 8వ తారీఖు ప్రధానమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేయొద్దని నేను చెప్పాను. అది వీడియో విన్నారా లేదా నాకు తెలియదు, కానీ తెలంగాణ సౌత్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరో నాకు తెలియదు, కానీ వాళ్ళు చాలాసార్లు ఫోన్ చేశారు, నేను లేపలేను. కానీ 9వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశారు. చాలా మంచిది. ఓకే, మంచిగా జరుగుతుంది భారతదేశానికి. ఆంధ్రప్రదేశ్ కూడా మంచిగా జరగాలని మేము కోరుకుంటున్నాం. లోకా సమస్త సుఖినో భవంతు అని అంటున్నాము. అందుకోసం హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ అంటున్నాం. నంబర్లు అయితే నా చేతిలో ఉండవు కదా, అవి మారుతూ ఉంటాయి, వాటి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. కానీ మొత్తం మీద అయితే మీరు మీ జీవితంలో 48 నంబర్ అనేది మీ మొబైల్ నంబర్లో, బ్యాంక్ అకౌంట్ నంబర్లో, నేమ్లో కానీ ఉంటే మాత్రం, బ్యాంక్ అకౌంట్, వెహికల్ నంబరు, మొబైల్ నంబరు పేర్లో ఉంటే మాత్రం ఇమీడియట్ గా దాన్ని పరిష్కరించుకొని రివ్యూ తీసుకొని ఆ నంబర్ లేకుండా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ. ఇంతకన్నా నేను ఏం చెప్పలేను. నీకు ఆల్రెడీ అనుభవాలు ఉంటే నాకు బోర్డని అనుభవాలు ఉన్నాయి కాబట్టి థ్యాంక్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి, ఫార్వర్డ్ చేయండి. పామిస్ట్రీ క్లాసులు, యోగా క్లాసులు, మనీ పవర్ మాస్టర్ క్లాసులు, తర్వాత మనకు అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ జరుగుతూనే ఉన్నాయి రెగ్యులర్గా. ఇంకా లేట్ ఎందుకు? జాయిన్ అయ్యి ఆనందంగా, ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా హెచ్ఆర్సీఎం హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ అండ్ స్పిరిచువాలిటీ ఉండండి. థ్యాంక్ యూ. గోల్డ్ అండ్ టైమ్ స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, ఆనభవించండి.